అందరికీ హాయ్. నేటి తరగతిలో సమాంతర ఏసీ సర్క్యూట్లలో వోల్టేజ్, కరెంట్ మరియు పవర్ ఫ్యాక్టర్ వంటి ప్రాథమిక పరిమాణాలను ఎలా కొలవాలో మేము చర్చించబోతున్నాము. ఈ వీడియో చివరలో మీరు వీటిని చేయగలరు. ఆర్ఎల్ సమాంతర సర్క్యూట్లో వోల్టేజ్, కరెంట్ మరియు పవర్ ఫ్యాక్టర్ను కొలవగలరు. ఆర్సీ సమాంతర సర్క్యూట్లలో వోల్టేజ్, కరెంట్ మరియు పవర్ ఫ్యాక్టర్ను కొలవండి. ఆర్ఎల్సీ సమాంతర సర్క్యూట్లో వోల్టేజ్, కరెంట్ మరియు పవర్ ఫ్యాక్టర్ను కొలవండి. ఆర్ఎల్ సమాంతర సర్క్యూట్లో వోల్టేజ్, కరెంట్ మరియు పవర్ ఫ్యాక్టర్ యొక్క కొలత. రెసిస్టర్ R 200 ఓంలు మరియు 5 ఆంపిల్స్ విలువతో వైర్ గాయాంకరంగా ఉండనివ్వండి మరియు ఇండక్టర్ L 40 వాక్యూమ్ లాక్చో కాయిల్గా ఉండనివ్వండి. 0 నుండి 5 ఆంప్స్ పరిధితో వరుసగా రెసిస్టర్ R మరియు చోక్కాయిల్ Lతో 2 అమ్మీటర్లు IR మరియు IL సిరీస్లను కనెక్ట్ చేయండి. రెసిస్టర్ R మరియు చొక్కాయిల్ L సర్క్యూట్ రేఖలను ఒకదానితో ఒకటి సమాంతరంగా కనెక్ట్ చేయండి. సర్క్యూట్ రేఖాచిత్రంలో చూపిన విధంగా సర్క్యూట్కు అమ్మీటర్లు, వాట్ మీటర్ మరియు పవర్ ఫ్యాక్టర్ మీటర్ను కనెక్ట్ చేయండి. సర్క్యూట్కు సమాంతరంగా 0 నుండి 300 వోల్ట్ వరకు ఉండే వోల్ట్ మీటర్ను కనెక్ట్ చేయండి. 2 పోల్ MCB ద్వారా సర్క్యూట్ను AC మూలానికి కనెక్ట్ చేయండి. MCBని ఆన్ చేయడం ద్వారా సర్క్యూట్ను శక్తివంతం చేయండి. ట్యాబులేషన్లో ఉన్న అమ్మీటర్లు I, IR, IL, వాట్ మీటర్లు మరియు పవర్ మీటర్ల రీడింగ్లను గమనించండి. అమ్మీటర్ రీడింగ్ IR మరియు IL యొక్క వెక్టార్ మొత్తానికి సమానంగా ఉందని నిర్ధారించుకోండి. సూత్రంలో అమ్మీటర్, వోల్ట్ మీటర్ మరియు వాట్ మీటర్ రీడింగ్ల విలువలను ప్రత్యామ్నాయం చేయడం ద్వారా పవర్ ఫ్యాక్టర్ను లెక్కించండి. cos π = W/VI. లెక్కించిన పవర్ ఫ్యాక్టర్ విలువలను నేరుగా కొలిచిన పవర్ ఫ్యాక్టర్ రీడింగ్తో సరిపోల్చండి మరియు రెండు ఒకేలా ఉన్నాయని నిర్ధారించుకోండి. సూత్రాన్ని ఉపయోగించి సర్క్యూట్ ద్వారా వినియోగించబడే శక్తిని లెక్కించండి. P = VI cos π. రెసిస్టర్ R మరియు చొక్కాయిల్ L ని వేర్వేరు విలువలతో భర్తీ చేయండి మరియు అదే విధానాన్ని ఉపయోగించి ఆర్ఎల్ సమాంతర సర్క్యూట్ యొక్క పరిమితులను కొలవండి. ఆర్ఎల్ సమాంతర సర్క్యూట్ల కోసం ముఖ్యమైన సూత్రాలు. కరెంట్ I can be found by using the formula I is equal to the root of IR square plus IL square. I is the total current in amps. IR is the current flowing through resistance R. IL is the current flowing through inductor L. IR and IL can be individually found by IR is equal to V/R and IL equal to V/XL. Here, V is the input voltage in ohms. XL is to inductive reactance in ohms. Also, XL can be formed separately from the formula. XL is equal to 2πfL. Impedance Z in ohms can be found by using the formula Z is equal to V/R లేదా Z is equal to 1/root of 1/R square plus 1/XR square. Power factor cos π. Cos π is equal to R/Z. Admittance Y in mho can be found by using the formula Y is equal to 1/Z or I/V. సమాంతర RC సర్క్యూట్లో వోల్టేజ్, కరెంట్ మరియు పవర్ ఫ్యాక్టర్ యొక్క కొలత. రెసిస్టర్ R 200 ఓంలు మరియు 500 వాట్ల విలువతో వైర్ గుండ్రంగా ఉండనివ్వండి. కెపాసిటర్ C8 MFT 300 వోల్ట్ రేటింగ్తో ఎలక్ట్రోలైట్ కెపాసిటర్గా ఉండనివ్వండి. రెసిస్టెన్స్లో మల్టీమీటర్ని ఉపయోగించి మంచి స్థితి కోసం కెపాసిటర్ యొక్క CIDని తనిఖీ చేయండి. ఓడ్. రెసిస్టర్లు R మరియు Cలతో వరుసగా 2 అమ్మీటర్లు IR మరియు ICలను కనెక్ట్ చేయండి. 2 శాఖలను సమాంతరంగా కనెక్ట్ చేయండి. సర్క్యూట్ రేఖాచిత్రంలో చూపిన విధంగా సాధారణ అమ్మీటర్ I, వాట్ మీటర్ W మరియు పవర్ ఫ్యాక్టర్ మీటర్ని కనెక్ట్ చేయండి.
సర్క్యూట్కు సమాంతరంగా వోల్ట్ మీటర్ వీని కనెక్ట్ చేయండి. ఎంసీబీ ద్వారా ఏసీ పవర్ ఫ్యాక్టర్ని సర్క్యూట్కి కనెక్ట్ చేయండి. ఎంసీబీని ఆన్ చేయడం ద్వారా సర్క్యూట్ను శక్తివంతంగా చేయండి. టాబ్యులేషన్లో అమ్మీటర్, వాట్ మీటర్ మరియు పవర్ ఫ్యాక్టర్ రీడింగ్లను గమనించండి. అమ్మీటర్ రీడింగ్ ఐఆర్ మరియు ఐసీ యొక్క విక్టర్ మొత్తానికి సమానంగా ఉందో లేదో ధృవీకరించండి. ఫార్ములాలో వాట్ మీటర్, వోల్ట్ మీటర్ మరియు అమ్మీటర్ విలువలను ప్రత్యామ్నాయం చేయడం ద్వారా పవర్ ఫ్యాక్టర్ను లెక్కించండి. కాస్ పై ఈక్వల్ టు W/VI. పవర్ ఫ్యాక్టర్ మీటర్తో లెక్కించిన పవర్ ఫ్యాక్టర్ విలువను ధృవీకరించండి మరియు రెండూ ఒకేలా ఉన్నాయని నిర్ధారించుకోండి. ఉపయోగించిన సర్క్యూట్ ద్వారా వినియోగించబడే మొత్తం శక్తిని లెక్కించండి. P=VI cos π. రెసిస్టర్ R మరియు కెపాసిటర్ C విలువలను మార్చండి మరియు కరెంట్, వోల్టేజ్ మరియు పవర్ కారకాలను కొలవండి. RC ప్యారలల్ సర్క్యూట్ కోసం ముఖ్యమైన సూత్రాలు. కరెంట్ ఈక్వల్ టు ద రూట్ ఆఫ్ IR స్క్వేర్ ప్లస్ IC స్క్వేర్. I is the total current flowing through the circuit. IR is the current flowing through the resistor R. IC is the current flowing through the capacitor C. IR and IC can be found independently by using the formula IR is equal to V by R and IC equal to V by XC. XC is the capacitive reactance in ohms. Also, XC can be found by using the formula XC is equal to 1 by 2 pi FC. Impedance Z in ohms. Z is equal to V by I and Z is equal to 1 by root of 1 by R square plus 1 by XC square. Power factor cos pi. Cos pi is equal to R by Z. Admittance Y in ohms. Y is equal to 1 by Z or I by V. RLC సమాంతర సర్క్యూట్లో వోల్టేజ్, కరెంట్ మరియు పవర్ ఫ్యాక్టర్ యొక్క కొలత. రెసిస్టర్ R 200 ఓంలు మరియు 5 ఆంపిల్స్ విలువలతో వైర్ గాయంకరంగా ఉండనివ్వండి మరియు ఇండక్టర్ L40 వాట్యూమ్ లైట్ చోక్ ఆయిల్గా ఉండనివ్వండి. 0 నుండి 5 amps పరిధితో వరుసగా రెసిస్టర్ R మరియు చొక్కాయిల్ Lతో 2 అమ్మీటర్లు IR మరియు IL సిరీస్లను కనెక్ట్ చేయండి. ఒకదానికొకటి సమాంతరంగా రెసిస్టర్ మరియు చొక్కాయిల్ సర్క్యూట్ రేఖలను కనెక్ట్ చేయండి. RLC సమాంతర సర్క్యూట్. సర్క్యూట్ రేఖాచిత్రంలో చూపిన విధంగా సాధారణ అమ్మీటర్లు, వాట్ మీటర్ మరియు పవర్ ఫ్యాక్టర్ మీటర్లను సర్క్యూట్కు కనెక్ట్ చేయండి. సర్క్యూట్కు సమాంతరంగా 0 నుండి 300 వోల్ట్ల వరకు ఉండే వోల్ట్ మీటర్ని కనెక్ట్ చేయండి. 2 పోల్ MCB ద్వారా సర్క్యూట్ను AC మూలానికి కనెక్ట్ చేయండి. MCBని ఆన్ చేయడం ద్వారా సర్క్యూట్ను శక్తివంతం చేయండి. అమ్మీటర్ల రీడింగ్లను గమనించండి. IR, IL, IC వాటర్ మీటర్లు మరియు టాబ్యులేషన్లో పవర్ మీటర్లు. అమ్మీటర్ రీడింగ్ IR మరియు IL యొక్క వెక్టార్ మొత్తానికి సమానంగా ఉందని నిర్ధారించుకోండి. సూత్రంలో అమ్మీటర్, వోల్ట్ మీటర్ మరియు వాట్ మీటర్ రీడింగ్ల విలువలను ప్రత్యామ్నాయం చేయడం ద్వారా పవర్ ఫ్యాక్టర్ను లెక్కించండి. కాస్ పై W/VI. లెక్కించిన పవర్ ఫ్యాక్టర్ విలువలను నేరుగా కొలిచి పవర్ ఫ్యాక్టర్ రీడింగ్ తో సరిపోల్చండి. సూత్రాన్ని ఉపయోగించి సర్క్యూట్ ద్వారా వినియోగించబడే శక్తిని లెక్కించండి. P=VI cos π. దీని ద్వారా స్పష్టమైన శక్తిని లెక్కించండి. విభిన్న విలువలకు సమాంతరంగా RLC భాగాలను కనెక్ట్ చేయండి మరియు అదే విధానాలను అనుసరించడం ద్వారా వోల్టేజ్, కరెంట్ మరియు పవర్ ఫ్యాక్టర్ యొక్క పరిమితులను కొలవండి. RLC సమాంతర సర్క్యూట్ల కోసం ముఖ్యమైన సూత్రాలు. టోటల్ కరెంట్ I can be found by using the formula I is equal to the root of IR square plus IL minus IC whole square. IR can be found by V by R and IL from V by XL and IC V by XC.
Impedance Z in ohms can be found by using the formula Z is equal to V by I. Z is equal to 1 divided by the root of 1 by R square plus the difference of 1 by XL and 1 by XC whole square. Power factor cos pi can be found by using the formula cos pi is equal to R by Z. Admittance Y in ohms can be found by using the formula Y is equal to I by Z. చూసినందుకు ధన్యవాదాలు. శుభదినం.